హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మన ఛానల్లో అయితే రూపాయి ఖర్చు లేకుండా ఇంట్లోనే మనము గాజుల్ని ఏ విధంగా ఆర్గనైజ్ చేసుకోవచ్చు అనేసి ఈ రోజుటి వీడియోలో మీ అందరి కోసం అయితే ఎలాంటి ఖర్చు లేకుండా ఇంట్లోనే సింపుల్గా మనము ఖాళీగా ఉన్న వాటర్ బాటిల్స్ తోటి ఏ విధంగా ఆర్గనైజ్ చేసుకోవచ్చు అనేసి ఈ రోజుటి వీడియోలో మీ అందరి కోసం అయితే షేర్ చేస్తున్నాను. కొత్తగా అయితే మన ఛానల్ చూస్తున్నట్టయితే ప్లీజ్ ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. అదేవిధంగా వీడియో మొత్తం చూసి ఒక లైక్ అయితే ఇవ్వండి. మీరు ఇచ్చే లైక్ వల్ల వీడియో అనేది మరికొంతమందికి షేర్ అయ్యే అవకాశం ఉంది కాబట్టి చిన్న లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. ఇక్కడ చూడండి, నేనైతే ఈ విధంగా వాటర్ బాటిల్ ఉంటుంది కదండి, లీటర్ వాటర్ బాటిల్, ఈ విధంగా ఒక బాటిల్ తీసేసుకొని నేనైతే ఈ విధంగా అయితే ఒక పైన స్టిక్కర్ ఉంది, కవర్ ఉంది కదండి, ఆ కవర్ అయితే నీట్గా కట్ చేసుకోవాలి. ఈ విధంగా కట్ చేసుకున్న తర్వాత మనము ఈ బాటిల్ని అయితే పై భాగం ఉంది కదండి, ఇక్కడ హాఫ్ భాగం వరకు పై భాగం అక్కడ వరకు మనము ఈ విధంగా బాటిల్ని అయితే కట్ చేసుకోవాలి. ఇక్కడ మనము చాక్ అయితే హీట్ చేసుకోవడం వల్ల బాటిల్ అనేది మనకి ఈజీగా కట్ అయిపోతుంది. ఈ విధంగా మనము బాటిల్ని అయితే కట్ చేసుకోవాలి. చూసారు కదా, ఈ విధంగా బాటిల్ అయితే నేను కట్ చేసుకున్నాను. ఈ విధంగా కట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనం దీంట్లోకి బ్యాంగిల్స్ని అయితే ఏ విధంగా ఆర్గనైజ్ చేసుకోవడానికి వీలుగా ఉంటుంది అనుకుంటామో ఆ విధంగా నేను ఇక్కడ చూడండి సిజర్ తీసేసుకొని ఈ విధంగా వీడియోలో చూపించినట్టుగా నేను బాటిల్ని అయితే ఈ విధంగా కట్ చేసుకుంటున్నాను. చూడండి, మనం కొంచెం గ్యాప్ వచ్చేటట్టుగా మనం ఈ విధంగా బాటిల్ని అయితే కట్ చేసుకోవాలి. చూడండి, ఒక లేయర్ లాగా వస్తుంది కదా, అది మొత్తం కూడా మనము ఈ విధంగా కట్ చేసేసుకుందాము. చూడండి, ఈ విధంగా కట్ చేసుకున్నాం కదండి. ఈ విధంగా కట్ చేసుకున్న తర్వాత మన ఇంట్లో టేప్స్ ఉంటాయి కదండి, టేప్ అయితే ఉంటుంది కదా, ఏదైనా సరే, ఏ కలర్ అయినా మీ ఇంట్లో మీ దగ్గర ఏది అవైలబుల్గా ఉందనుకుంటారో అదైతే తీసుకొని టేప్ అనేది వైట్ది కానీ ఏ కలర్స్ అయినా సరే మనము ఈ విధంగా తీసుకొని టేప్ అనేది మనము బాటిల్ చుట్టూ కట్ చేసాం కదండి, మనకి అది బాగా నీట్గా కనబడటానికి ఈ విధంగా అయితే టేప్ని అయితే వేసుకుందాము. ఇక్కడ చూడండి, బాటిల్ పైన అదేవిధంగా మనము లేయర్ లాగా కట్ చేసుకున్నాం కదండి, మనం బాటిల్ పొడుగున అది కొంతవరకు కూడా మనము ఈ విధంగా టేప్ అయితే వేసుకోవాలి. ఇక్కడ నేను వీడియోలో చూపించినట్టుగా టేప్ని అయితే 2 సైడ్స్ వచ్చేటట్టుగా లోపటికి బయటికి వచ్చేటట్టుగా మనము ఈ విధంగా టేప్ని అయితే వేసుకోవాలి. చూడండి, ఇక్కడ వీడియోలో చూపించినట్టుగా టేప్ అయితే నేను బాటిల్ మొత్తం వేసి చూపిస్తున్నాను. ఇక్కడ పైన క్యాప్ భాగానికి వేసుకోవాలి. అదేవిధంగా మనము బాటిల్ మొత్తం కట్ చేసుకున్నాం కదా, ఆ సైడ్ కూడా మనం ఈ విధంగా అయితే వేసుకోవాలి. చూడండి, చూడడానికి కూడా చాలా బాగుంది కదా. ఈ విధంగా అయితే ఇప్పుడు దీంట్లోకి మనము బ్యాంగిల్స్ని అయితే ఏ విధంగా ఆర్గనైజ్ చేసుకోవాలో చూపిస్తాను. చూడండి, ఈ విధంగా మనము బాటిల్ పైనుంచి అయినా సరే వేసుకోవచ్చు, లేకపోతే మనం ఇక్కడ కట్ చేసుకున్నాం కదా ఆ విధంగా అయినా సరే మనం బ్యాంగిల్స్ని అయితే పెట్టుకోవచ్చు. మనకి దీంట్లో మన దగ్గర ఎన్ని రకాల బ్యాంగిల్స్ ఉన్నాయో అన్ని రకాల బ్యాంగిల్స్ అయితే మనం ఇలా ఎన్ని బాటిల్స్ కావాలనుకుంటే అన్ని బాటిల్స్ అయితే మనము బ్యాంగిల్స్ అయితే ఈ విధంగా పెట్టేసుకోవచ్చు. మనం బ్యాంగిల్స్ అయితే వేసుకుంటాము, తెచ్చుకుంటాము, ఎక్కడ పడితే అక్కడ మనం బాక్సులో పెట్టినా సరే విడివిడిగా అయితే చెల్లా చెదురు అయితే అయిపోతూ ఉంటాయి. మనం కావాల్సినప్పుడు వెతుక్కోవడానికి టైం లేనప్పుడు మనం వెతుక్కోవాలంటే చాలా ఇబ్బందిగా ఉంటుంది కదండి. అలా ఏమి కాకుండా మనం ఈ విధంగా బాటిల్లో అయితే ఈ విధంగా బ్యాంగిల్స్ అయితే మనము ఆర్గనైజ్ చేసుకుంటే మనకి ఎప్పుడైతే మనకి ఏ విధమైన బ్యాంగిల్స్ కావాలో, ఏ కలర్ బ్యాంగిల్స్ కావాలి అనుకుంటామో అవైతే నీట్గా ఈజీగా తీసుకోవడానికి కూడా ఈజీగా ఉంటుంది. అదేవిధంగా మనకి చూడడానికి కూడా చాలా బాగుంటుందండి. ఇక్కడ ఈ విధంగా ఆర్గనైజ్ చేసుకొని మనం డ్రెస్సింగ్ టేబుల్స్లో కానీ కబోర్డ్స్లో కానీ మనము ఎక్కడ పెట్టాలనుకుంటామో బ్యాంగిల్స్ని అయితే ఆ ప్లేస్లో పెట్టేసుకొని మనకు కావాల్సినప్పుడు అయితే ఈజీగా ఈ విధంగా బ్యాంగిల్స్ తీసుకొని మనము వాడుకోవడానికి వీలుగా ఉంటుంది. చూడండి, ఈ విధంగా మనకి ఎన్నైతే పడతాయి అనుకుంటామో అన్ని బ్యాంగిల్స్ అయితే ఈ విధంగా పెట్టేసుకొని పైన క్యాప్ మనం కట్ చేసుకున్నాం కదా, అది కూడా క్యాప్ అనేది ఈ విధంగా పెట్టేసుకొని మనం బీరువాలో కానీ కబోర్డ్లో కానీ అదేవిధంగా డ్రెస్సింగ్ టేబుల్ దగ్గర కానీ మనం ఈ విధంగా పెట్టేసుకొని మనం ఎప్పుడు కావాలనుకుంటే అప్పుడు వీలుగా తీసుకొని మనము బ్యాంగిల్స్ వేసుకోవడానికి చాలా బాగుంటుంది. చూసారు కదా, ఈ విధంగా మనము ఏ విధంగా కావాలనుకుంటామో ఆ విధంగా మనమైతే ఆర్గనైజ్ చేసుకొని బాటిల్ తోటి రూపాయి ఖర్చు లేకుండా ఇంట్లోనే ఇలాంటి ఆర్గనైజ్ అయితే తయారు చేసుకొని మనము ఈ విధంగా ఇంట్లోనే ప్రిపేర్ చేసుకోవచ్చు. ఖాళీ వాటర్ బాటిల్స్ తోటి మనము సింపుల్గా అయితే చూసారు కదండి, మనము సింపుల్గా ఈజీ వేలో అయితే ఇంట్లోనే తయారు చేసేసుకోవచ్చు. ఇక్కడ మనం చూడండి, ఏ విధంగా పెట్టుకున్నా సరే బ్యాంగిల్స్ అనేది చెల్లా చెదురు కాకుండా మనకి కావాల్సినప్పుడు ఈజీగా తీసుకోవడానికి చాలా కంఫర్ట్గా అయితే ఉంటుంది ఫ్రెండ్స్. చూడండి, మనం ఇక్కడ ఈ విధంగా క్యాప్ తీసేసుకొని మనము బ్యాంగిల్స్ అయితే పైనుంచి అయినా తీసేసుకోవచ్చు, లేదంటే మనకి ఏ కలర్ బ్యాంగిల్ కావాలనుకుంటామో ఆ కలర్ అయినా సరే ఈజీగా ఈ విధంగా కూడా మనము బ్యాంగిల్స్ని అయితే మనకి ఈ విధంగా తీసేసుకొని మళ్ళీ మనము దాంట్లోనే ఆర్గనైజ్ చేసేసుకోవచ్చు. ఇది ఫ్రెండ్స్, వీడియో అయితే నచ్చిందని అనుకుంటున్నా. నచ్చితే ఒక లైక్ ఇచ్చి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.